కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. అమ్మాయి వేసుకున్నది బయటికి రాదు కదా. అవునవునవును. ఇప్పుడు న్యూస్ వేశారు, ఓకే పోలీసులు వచ్చారో నన్ను అరెస్ట్ చేశారో మీడియా తప్పు చేసిందో ఏదో జరిగింది, నాకైతే అన్యాయం జరిగింది. ఓకే 1.5 year పాటు నేను సఫర్ అయ్యాను. ఇప్పుడు నేను కేసు గెలిచాను కదా, ఒక్క మీడియా వాళ్ళన్నా నాకు ఫోన్ చేస్తున్నారా? ఒక్క మీడియాలో అయినా స్క్రోలింగ్ అట్లీస్ట్ కింద అయినా హేమకి కేసు కొట్టేశారని వేసారా? నేను అడుగుతుంటే అవునా అండి మాకు అసలు తెలియదండి. అదేంటండి గ్రూప్లో పెట్టించాను కదా. మేము గ్రూపులు చూడమండి. మరి గ్రూపులు చూడనప్పుడు అప్పుడు నేను వెళ్ళిన న్యూస్ అంతా వైరల్ ఎందుకు చేశారు? నెగిటివ్ విషయంలో మీరు చూసారు, పాజిటివ్ విషయం మీరు చూడలేదు. మీకు అసలు మీ కళ్ళే లేవు. ఇంకేం మాట్లాడాలిరా? నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఇండస్ట్రీ లేకపోతే ఈరోజు నేను లేనురా. నా కూతురు వెనకాల నిలబడింది ఇండస్ట్రీ. ఆఫర్స్ ఏమైనా తగ్గాయా అక్క? లేదురా, నేను లాక్డౌన్ తర్వాతే నేను యాక్ట్ చేయడం మానేశాను రా. పెద్ద క్యారెక్టర్లు కూడా మంచి క్యారెక్టర్స్ ఏం రాలేదు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేయలేను. 3 రోజెస్ అని ఒకటి, ఇంకొక 2 వెబ్ సిరీస్ అయితే చేశాను. మంచి మంచి క్యారెక్టర్లు చేశాను, మంచి పేరు వచ్చింది. రాయట్లేదురా. ఇప్పుడు కూడా పెద్ద క్యారెక్టర్ అతడు లాంటి సినిమాలో అక్క, ఈ సినిమాలో అతడు లాంటి క్యారెక్టర్ ఇదిగో అక్క, ఇది బాగుంది చూడు, నువ్వు ఎందుకు అక్క నీకు ఆఫర్ రాలేదని 4 సినిమాలు చెప్పు. నువ్వు ఒక్క సినిమాలో లేవు కదా క్యారెక్టర్లు, రాయట్లేదు. ఇప్పుడు ఒక డ్రీమ్ గర్ల్గా ఒక మంచి మంచి క్యారెక్టర్లు చేసి ఇప్పుడు కాఫీ పట్టుకుని వెనకాల నుంచోమంటే నేను నుంచోలేను కదా, క్యారెక్టర్లు నేను చేయలేను కదా. చేయలేరు, కానీ భక్తి కోసమో లేదా బిజీగా ఉండడం కోసం ఏదో చేయాలి కదా. నాకెందుకు అంత అవసరం ఏముంది? నా హస్బెండ్ కెమెరామ్యాన్, ఓకే, నా కూతురు జాబ్ చేస్తుంది. అది పక్కన పెడితే నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఉన్నాయి, నేను ఈవెంట్స్ చేస్తాను. మొన్న సంక్రాంతికి 4-5 ఈవెంట్లు చేశాను. సత్య మాస్టర్కి 2 ఈవెంట్లు ఇచ్చాను. శ్రీముఖి వాళ్ళు కూడా వెళ్ళారు. తర్వాత పెళ్ళిళ్ళు నేను చెయ్యట్లేదు కదా, నేను ఏదో ఒక పని చేస్తాను రా. నేను కష్టపడే మనస్తత్వం నేను చేస్తాను. కాకపోతే 24/7 పని చేయలేను. నాకు ఏజ్ వచ్చింది, నాకు కొంచెం రిలాక్సేషన్ కావాలి, నేను హ్యాపీగా ఉండాలి. నేను శుద్ధపూసి నేను కాదు, నేను పార్టీస్కి వెళ్తాను, నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను, గుడికి వెళ్తాను, బడికి వెళ్తాను, నా ఇష్టం. దిస్ ఈజ్ మై లైఫ్. అక్కడ నేను డ్రగ్స్ తీసుకుని ఉండంటే తప్పు, లేదా డ్రగ్స్ అమ్ముండుంటే తప్పు. ఏమీ లేకుండా నీ చేతిలో నా బ్లడ్ రిపోర్ట్ లేకుండా వచ్చేసిందని ఎలా వేస్తావు? కడకి నేను పెట్టిన వీడియోకి ఆగిని నాన్న, ఆ వీడియో పెట్టకపోతే మళ్ళీ ఇంకా ఇంకొక అంటే నేనైతే వచ్చాను బంగారం. నాలాంటి పరిస్థితులు ఉన్న ఇంకొక అమ్మాయి ఏంటి, ఇంత స్ట్రాంగ్ లేడీని నేనే ఒక స్టేజ్లో చచ్చిపోవాలనుకున్నా. నాకు ఒక భయం. ఒకటి అమ్మ చేపట్టుకొని నువ్వు ఏదన్నా ఉంటే నేనున్నాము, ఈషా ఉంది, నీ ఫ్యామిలీ ఉంది, సో జాగ్రత్త అని అమ్మ 2-3 సార్లు ఫోన్లో వార్నింగ్ ఇచ్చింది నాకు. తర్వాత అస్సలే అడగకూడదు అనుకుంటున్నాను, కానీ అమ్మ విషయం వచ్చేసరికి వచ్చేస్తుంది. అమ్మ ఒకటి అనింది, నేను చచ్చిపోయి ఉండుంటే వీళ్ళందరూ మళ్ళీ ఏం న్యూస్ వేసేవాళ్ళో తెలుసా నా పైన? అవమాన భారం భరించలేక చచ్చిపోయిన హేమని వేసేవాళ్ళు. ఆ రోజు కూడా ఇట్స్ ఓకేరా. అప్పుడు కూడా నా మీద, నేను నా శవం మీద కూడా ఏరుకునే వాళ్ళు కదా వీళ్ళు. వీళ్ళని ఒక చిన్న మాట బూతు కాకుండా మీడియా గురించి ఇంత మాట అంటే అందరూ ఒకటి అయిపోతారు కదా. సో మేమేంటి, మాకు ఫ్యామిలీ లేవా? రేపు నా ఈషా గారికి మ్యాచెస్ వస్తే ఏమండి మొన్నే కదా ఆవిడ ఈ కేసులో వచ్చారు కదా అని నా కూతురు లైఫ్ పాడైపోతుంది కదరా. నేను రేపు రాజకీయాల్లోకి వెళ్ళాను, అక్కడ నా భవిష్యత్తు ఏంటి? నా పొజిషన్ వాళ్ళు మాకు తెలుసులేవే నువ్వు అని వాళ్ళు చిల్లరగా మాట్లాడతారు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. నేను ఎప్పటికైనా బోర్డ్ మెంబర్ అవ్వాలనేది నా డ్రీమ్. మంచి మంచి దేవుడి గురించి చెయ్యాలి, టీటీడీ ఛానల్లో చెయ్యాలి అని ఒక పిచ్చి వెర్రి నాకు దేవుడు అంటే. అవన్నీ చేసినప్పుడు ఇవన్నీ అడ్డొస్తాయి కదా. మీరు వేసారబ్బా, మీకు పోలీసులే ఇచ్చారో మీరే వేశారో, న్యూస్ అయితే వేశారు. ఇప్పుడు ఆ న్యూస్లో నేను కడిగిన ముచ్చంలాగా బయటపడ్డాను, న్యాయం గెలిచింది. మరి ఈ రోజు ఎందుకు వేయరు? నేను గొంతు చించుకోవాలా? నేను ప్రతి వాళ్ళకి నేను ఫోన్ చేసి అడగాల? ఆ రోజు వందల కాల్ చేసి నా వాయిస్లు రికార్డ్ చేసి వేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అదే కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు రావాలి కదా. అప్పుడు వేసింది ఇప్పుడు కరెక్ట్ కాదని చెప్పి తీసేస్తే మనకు ఆ ప్రాబ్లం ఉండదు కదరా. అవునవును. సో ఎంతవరకు కరెక్ట్ అక్క? మీరు దయచేసి ఐఎమ్ సో సారీ. అమ్మను పోగొట్టుకున్నాను, పరువు పోగొట్టుకున్నాను,
ఇప్పుడు కూడా న్యాయం లేదా వీళ్ళకి? ఇప్పుడైనా కనీసం ఇప్పుడు మాట్లాడుతుంటే సబబుగా మాట్లాడుతున్నారా మీరు మాట్లాడుతున్న జర్నలిస్టులు కొంతవరకు? ఏంటి మేడం మీ దగ్గర మేము ఎక్కడికైనా వెళ్ళిన టికెట్స్ ఉన్నాయా, మీరు ఎలా మేడం మాట్లాడతారు మీరు అంటున్నారు. మరి నా బ్లడ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా? మీరు ఎలా సార్ న్యూస్ వేశారు నా పైన? ఎందుకు వేశారు సార్ మీరు? కనుక్కోమన్నానండి, ఎంక్వైరీ చేస్తున్నారు అంటే మరి అప్పుడు ఎందుకు కనుక్కోలేదు నువ్వు? అదే కదా, అంతా అప్పుడు కనుక్కోలేదు నీకు వేయడానికి, మీదేసి మిమ్మల్ని డిఫెండ్ చేసుకోమని చెప్పారు. అంతే కదా మరి. చూస్తున్నామండి అన్నారు, మళ్ళీ చేస్తాను నేను ఎవరిని ఊరుకోనరా, నేను నిరాహార దీక్ష చేస్తాను. నేను అప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను అన్నాను కదా, అవసరమైతే ఇప్పుడు చచ్చిపోతా ఛానల్ ముందు కూర్చు. నేను ఎందుకు అంటున్నానంటే కోపం వస్తుందిరా, పరువు కోసం నేను హీరోయిన్గా కూడా ట్రై చేయలేదురా. ఒకవేళ హీరోయిన్ అవ్వలేకపోతే మళ్ళీ ఊరికెళ్తే వెళ్ళారురా తల్లి కూతుర్లు వచ్చారురా అంటారని చెప్పి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుని హోమ్లీగా నా ఫ్యామిలీ నేను హ్యాపీగా ఉన్నాం. ఆడది సంపాదిస్తే ఇంకా అదే సంపాదన ఏంటి అసలు? అది అంత దరిద్రమైన ఆలోచన. సిగ్గులేవా వీళ్ళకి? ఇన్ని తమ్నైల్స్ పెట్టి వేశారు కదరా అప్పుడు న్యూస్. ఇప్పుడు మొన్న నేను ఏడుస్తూ వీడియో పెట్టాను కదా, నేను గెలిచాను, కోర్టు చట్టం కడిగిన ముత్యంలా బయటపడ్డానని చెప్పి నేను వీడియో పెట్టాను కదా, మరి దానికి మంచి తమ్నైల్స్ పెట్టి పెట్టొచ్చు కదా. అంటే నెగిటివ్నే చూపిస్తారా? సమాజానికి మీరే చీడపురుగులు. ఒకప్పుడు న్యూస్ అంటే ఎట్లా ఉండేదిరా, 100 మంది రావి చెట్టు కింద కూర్చుని చూసేవాళ్ళం, వినేవాళ్ళం. ఏం జరిగింది చెప్తాను, ఫ్రాంక్గా చెప్తాను అక్క. అప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇండస్ట్రీ, అఫ్కోర్స్ మీడియాలో మీ పట్ల వచ్చిన థంబ్నెయిల్స్ తప్పు, ఇండస్ట్రీలో లేకపోతే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ బయటకు వచ్చి నిజ నిర్ధారణ జరగకుండా ఎవరూ మాట్లాడొద్దని విష్ణు గారు చెప్పారు, ఆయన ట్వీట్ పెట్టారు. అందరూ వచ్చి చెప్పాల్సింది. మీకు ఫ్రెండ్స్ లేరా, ఇండస్ట్రీలో ఉన్నారా? నీకు అర్థం కావట్లేదురా, ఒక ప్రముఖ హీరోని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని మాట్లాడితేనే ఒక్కళ్ళు వచ్చి మాట్లాడలేదురా. ఏం మాట్లాడుతున్నావు? ఏ హీరోకి ఆ హీరోకి, ఏ డైరెక్టర్కి ఆ డైరెక్టర్కి, ఏ ప్రొడ్యూసర్కి ఆ ప్రొడ్యూసర్కి లేవు, ఆ బాండింగ్లు లేవు. ఇప్పుడు నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఒక ప్రముఖ హీరో ప్రెస్ మీట్ పెట్టబట్టే కదా ఆయన తీసుకెళ్ళేసారు. ఎవరు వచ్చి మాట్లాడారు? ఆయనకి ఫ్రెండ్స్ లేరా? ఆయనకి ప్రొడ్యూసర్లు లేరా కదా? అదన్నా కొంచెం పర్వాలేదు. నా డ్రగ్స్ అనేసరికి మమ్మల్ని ఎక్కడ లింక్ చేసేస్తారో, మమ్మల్ని ఎక్కడ ఇరికిచ్చేస్తారో. ఇప్పుడు ఏమైపోతుంది చెప్తాను. ఎట్లా అవుతుందంటే మీ ఫోన్ కాల్ లాగ్ బయటకు వచ్చింది, మీరు ఆ టైంలో ఎల్లయ్య, పుల్లయ్య, లేకపోతే సుబ్బమ్మ, ఇంకా వెంకమ్మ ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళందరూ డ్రగ్స్ కిందకి వచ్చేస్తారు అని చెప్పేసి బెదిరించేస్తారు. కానీ నా విషయంలో నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నేను ఎక్కడికి వెళ్ళినా అందరికీ నా క్యారెక్టర్ తెలుసు. నేను ఓపెన్ బుక్, ఏదున్నా మొహం మీద అడుగుతా, మొహం మీదే కడుగుతా, అంతే. ఓకేనా? ఎలాగోలా అని బతికేద్దామా అనుకున్నాను అనుకోరా, అసలు ఈ పెయినే ఉండదు. పీక్కోరా అంటాం, రైట్? నేను ఇలాగే బతకాలనుకుంటున్నాను. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా బతకాలనుకుంటున్నాను. నేను తప్పు చెయ్యను. అలా నేను ఒకవేళ తప్పు చేస్తే ఆ రోజే పోతాను నేను. ఓకే, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఎంత పెయిన్ఫుల్లో నీకు తెలియదు బంగారం. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది చాలా ప్రాబ్లం. ఈ వాళ్ళకి నిన్ను చెడ్డగానే చూస్తారు ఫ్రెండ్స్ అయినా సరే. రేపు అర్థం చేసుకుంటారు, అరే ఇది కరెక్ట్రా, ఇది మొహమ్మద్ చెప్పింది నేను ఫీల్ అయ్యాను, కానీ వీళ్ళందరూ యదవులు, అది కరెక్ట్, ఉన్నది ఉన్నట్టు మొహమ్మద్ చెప్పింది అని చెప్పి తర్వాత మెచ్చుకుంటారు మనల్ని. ఫస్ట్ మన మీద ఇట్లా ఇట్లా చల్లేస్తారు అంతే. నాకు మీడియా వల్ల ఒక ప్రాబ్లం జరుగుతుంది అని చెప్పి మా ఎలక్షన్ అప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు కూడా చాలాసార్లు అడిగావు ఇంటర్వ్యూకి రా అంటే కూడా, నీకు కూడా నేను రాలేదు. వద్దురా ఇప్పుడు నేను రావాలనుకోవట్లేదు అనేసి నేను వస్తాను తర్వాత వస్తానని చెప్పాను నీకు నేను కదా. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఏదైతే ఉందో అది నిజం చెప్పట్లా, అబద్ధానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది. సో అలాంటప్పుడు నిజం చచ్చిపోతుంది. అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, మీడియా వద్దు, మనకి ఏం వద్దు, ఇంటర్వ్యూలు వద్దు, ఏం వద్దురా, నా బతుకు నేను బతుకుదాము. అసలే నేను డిప్రెషన్లో ఉన్నాను. నాకు 44-45కి వచ్చేసరికి హార్మోన్ చేంజెస్ ఉంటాయి ఎవరికైనా సరే. ఆ క్షణంలో నాకు ఒకటి అనిపించింది, ఏంటి లాక్డౌన్లో నా ఇల్లు, సంసారం, కిచెను, మొగుడు, పిల్లలు, అమ్మ, ఇదే నా జీవితం.
వీళ్ళు ఎవ్వరు నన్ను ఏం పట్టించుకుంటున్నారు, నాకేం కావాలంటే ఏమి ఇస్తున్నారు ఏంటి అని ఒక చిన్న దీంట్లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్లోనే బిగ్ బాస్కి వెళ్ళా. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నాకు వీళ్ళందరూ పరిచయం అవ్వడం, అందరితో సరదాగా ఉండడం, వాళ్ళు నన్ను చిన్న పిల్లలకి ట్రీట్ చేసేవాళ్ళు, అక్క 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 అనుకుంటూ ఎత్తుకుని ముద్దాడి అంత చక్కగా చూసుకున్నారు. అక్కడ ఎక్కడో నాకు ఒక సుఖం తగ్గించింది. అందరితో పాటు సరదాగా ఉండేదాన్ని. వాళ్ళే చిన్నపిల్లలాగా తీసుకునేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే తీసుకెళ్ళేవాళ్ళు, మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి వదిలేసేవాళ్ళు. అట్లా కొంచెం కొంచెం ఆ డిప్రెషన్స్ నుంచి మెల్లిమెల్లిగా బయటపడిపోయాను. నేను హ్యాపీగా నా లైఫ్ అయితే నేను లీడ్ చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను. నేను నా హస్బెండ్కి కూడా నేను చెప్పే చేశాను ఏం చేసినా. నేనే లేదు పార్టీకి వెళ్ళినా ఎక్కడికి నా హస్బెండ్కి ఏం లేదు. నేను 14 ఏళ్ళప్పటి నుంచి కష్టపడుతున్నాను రా. నేను నిన్న ఇవాళ కాదు, ఈ రోజు నా కోసం నేను బతకడం తప్ప? అసలు లేదు. శుద్ధ పూసిని కాదు, ఇప్పుడు నేను శుద్ధ పూసిని కాదు, అందుకే వేసా కేసులు వాళ్ళ పైన. కోర్టుకు వేసేసింది, నేను అందుకే వేశాను. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? ఖచ్చితంగా మనుషులేనా? ఆల్రెడీ భగవంతుడు అనేవాడు మనకి కొన్ని లోపాలు పెడతాడు రా. సో ఏదో గత జన్మలో చేసిన ప్రాబ్లమ్స్కి ఈ జన్మలో మనం కొంత అనుభవిస్తూ వస్తాము. ఈ జన్మలో కూడా నువ్వు అదే పాపం చేసావంటే వచ్చే జన్మలో నువ్వేమైపోతావు ఆలోచించు. అంతే కదా. కొంచెమైనా భయపడండి రా బాబు. ఇది చాలా అంటే ఇది అన్ఫార్చునేట్గా అది ఒకదాని నుంచి ఒకటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లా ఇలా బయటకు వచ్చింది. ఇప్పుడైతే హైకోర్టు కంప్లీట్గా దీన్ని కొట్టేసింది. ఏమని చెప్పింది? మీరు లేరని చెప్పిందా హైకోర్టు క్వాష్ చేయడం? అసలు నేను ఏ డ్రగ్స్ తీసుకోలేదు, దీంతో ఆ సంబంధం లేదని కొట్టేసింది. ఇక్కడతో ఆగిపోయినట్టే. ఇది అంతే ఆగిపోయింది. మీకు సుఖాంతం అయింది కదా, కానీ అమ్మని కోల్పోయారు. అమ్మని కోల్పోయిన పరువు కూడా పోయింది కదరా. ఇప్పుడు అమ్మతో పాటు పరువు కూడా పోయింది కదా. ఇప్పుడు నా పరువు ఎవరు తెచ్చిస్తాడు? అమ్మని ఎవరు తెచ్చిస్తారు? ఇప్పుడు నేను ఫోన్ చేసి ఛానల్ వాళ్ళకి నేను అడగాల, వాళ్ళు ఫోన్లు చెయ్యరా? జాన్ గారు ఈ టైంలో ఎలా ఉన్నారు? ఆయనకి మీడియా అంటే భయం రా, బయటికి రా. నీకు కూడా తెలుసు ఆయన షైగా ఉంటారు, మాట్లాడరు. కనీసం 4 ఫోటోలు తీస్తే 4 ఫోటోలు తీస్తే 3 ఫోటోల్లో కళ్ళు మూసే ఉంటాడు ఆయన. అలాగే నేను నా హస్బెండ్ చూసుకుంటాం. నేను ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నా కాబట్టి వీళ్ళెవరికి హక్కు లేదు. వీళ్ళెవరు అసలు మాట్లాడడానికి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.